ఈరోజు పేరెంట్స్ ఒక బేబీని తెచ్చారండి. సార్ మా బేబీకి నైల్స్ మీద వైట్ స్పాట్స్ వచ్చాయి సార్. ఇదేమైనా సీరియస్ ప్రాబ్లమా, లేదా కాల్షియం డెఫిషియన్సీ ఉందా, లేక వేరే ఏమైనా డెఫిషియన్సీస్ ఉన్నాయని అడిగారండి. చాలా మంది తల్లిదండ్రులు ఆ వైట్ స్పాట్స్ వచ్చినప్పుడు చాలా భయపడుతుంటారండి. ఈ వీడియోలో దానికి సంబంధించిన వివరాలు పూర్తిగా తెలియజేస్తాను. వాటిపై ఉన్న అపోహలు గురించి కూడా మీకు తెలియజేస్తాను. హాయ్, నా పేరు డాక్టర్ సివి మదన్ కుమార్, రిష్తా చిల్డ్రన్స్ హాస్పిటల్, కదిరి. ఈ వైట్ స్పాట్స్ అండి చిన్నపిల్లల్లో ల్యూకోనైకియా అంటారు. ల్యూకో అంటే వైట్, నైకియా అంటే స్పాట్స్ అండి. కామన్ గా వస్తుంటాయండి పిల్లలకి. వీటిని పంక్టెడ్ ల్యూకోనైకియా అంటారంటే వెరీ కామన్ అండి చిన్నపిల్లలు. ఎందుకంటే పిల్లలు నోట్లో ఏలు పెట్టుకోవడము, గోర్లు కొరకడము, గాయమైనప్పుడు కానీ నెయిల్ బెడ్ కంటే నెయిల్ మ్యాట్రిక్స్ డ్యామేజ్ కావడం వల్ల అక్కడ నుండి నెయిల్ కొద్దిగా వైట్ స్పాట్ లాగా వస్తుంది. ఇది భయపడాల్సిన అవసరం లేదండి. 2 వీక్స్ నుండి 8 months లోపల ఆటోమేటిక్గా అవే తగ్గిపోతాయి. దీనిపై చాలా అపోహలు ఉన్నాయండి. ఈ వైట్ స్పాట్స్ వస్తే కాల్షియం డెఫిషియన్సీ అని రకరకాలుగా చెప్తుంటారు. అది కాదండి. కాల్షియం డెఫిషియన్సీ అనేది ఎక్కడ దాని గురించి ఎవిడెన్స్ లేదు. చాలా మంది జింక్ డెఫిషియన్సీ లేదా అనీమియా వల్ల కూడా వస్తుంటారు. లెస్ కామన్ కాజెస్ అండి ఇవి. జింక్ లేదా ఐరన్ డెఫిషియన్సీ కానీ అనీమియా లక్షణాలు ఉండి వైట్ స్పాట్స్ ఉంటే అప్పుడు మనం కన్సిడర్ చేయాలి. ఇంకా లెస్ కామన్ కాజెస్ లేక వచ్చామనుకోండి, ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్ అండి, సూడోనైకియా అంటారండి. ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కూడా ఇలాంటి రావచ్చు. అలర్జీ వల్ల అండి, హార్డ్ సోప్స్ వాడినప్పుడు, లేదా పిల్లలకి నెయిల్ పాలిష్ చేస్తుంటారు, నెయిల్ పాలిష్ రిమూవర్ వాడుతుంటారు, దానివల్ల కూడా ఈ వైట్ స్పాట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఏ సమయంలో మనం హాస్పిటల్కి తీసుకెళ్ళాలి? ఎక్కువగా వైట్ స్పాట్స్ మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా వస్తున్నా, లేదా గోర్ల యొక్క రంగు చేంజ్ అయినా, లేదా పలుచగా మారిపోయిన, గోర్లపై గ్రోత్, ఈ నెయిల్స్ పై గ్రోత్ ఎక్కువగా వస్తున్నా, అలాగే నెయిల్స్ పై బుడుపులుగా ఉన్నా, లేక ఎక్కువగా ఇలాంటి నేను ఫోటోలో చూపించిన విధంగా లైన్స్ ఎక్కువగా ఉన్నా, లేదా నెయిల్స్ లో వైట్ స్పాట్ తో పాటు బరువు తగ్గిన, నీరసంగా నీర్ లాస్ ఉన్న, ఆకలి మందగించిన, అటువంటి సమయంలో మీరు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. నార్మల్గా అయితే మోస్ట్ కామన్ అయితే ఈ పంక్టెడ్ ల్యూకోనైకియా అనేది భయపడాల్సిన అవసరం లేదు. వాటంతట అవే 2 weeks to 8 months లోపల అవంతకవే తగ్గిపోతాయి.